ఓం శాంతి. మురళీ డేట్ 2/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఈ పాత పతిత ప్రపంచంపై మీకు అనంతమైన వైరాగ్యం ఉండాలి. ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి. మీ ఎక్కే కళతో మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది. ప్రశ్న: ఆత్మ తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడు అని అనడం జరుగుతుంది. సత్యమైన మిత్రత ఏది? జవాబు: ఒక్క తండ్రి శ్రీమతంపై సదా నడుచుకుంటూ ఉండడం. ఇదే సత్యమైన మిత్రత. సత్యమైన మిత్రత అంటే ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వడము మరియు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడం. ఈ మిత్రత చేసే యుక్తిని తండ్రియే తెలియజేస్తారు. సంగమ యుగంలో మాత్రమే ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం. ఫస్ట్ పాయింట్: గాయన యోగ్యులుగా లేక పూజకు యోగ్యులుగా అయ్యేందుకు పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఆహార పానీయాల శుద్ధతతో పాటు పవిత్రంగా ఉండాలి. ఈ విలువైన జీవితంలో సేవ చేసి అనేకుల జీవితాలను శ్రేష్టంగా చేయాలి. సెకండ్ పాయింట్: తండ్రితో యోగాన్ని ఎలా జోడించాలంటే దానితో ఆత్మ యొక్క ప్రకాశం పెరుగుతూ వెళ్ళాలి. ఏవి కర్మలు చేసి ప్రకాశాన్ని తగ్గించుకోకూడదు. మీకు మీరు మిత్రులుగా అవ్వాలి. వరదానం: స్వస్థితి అనే సీటుపై స్థితులై పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ రచయితా భవ. ఏ పరిస్థితి అయినా సరే ప్రకృతి ద్వారా వస్తుంది. అందుకే పరిస్థితి అనేది రచన మరియు స్వస్థితి కలవారు రచయిత. మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోలేరు. అది అసంభవము. ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలితే ఓడిపోతారు. సీటును వదలడము అనగా శక్తిహీనంగా అవ్వడం. సీటు ఆధారంపై శక్తులు స్వతహాగా వస్తాయి. ఎవరైతే సీటు నుండి కిందకు దిగిపోతారో వారిపై మాయ ధూళి అంటుకుంటుంది. బాప్దాదాల ప్రియమైన పిల్లలు, మరజీవ జన్మధారులైన బ్రాహ్మణులు ఎప్పుడు దేహాభిమానపు మట్టిలో ఆడుకోలేరు. స్లోగన్: దృఢత్వము కఠినమైన సంస్కారాలను కూడా మైనము వలె కరిగించి వేస్తుంది, అంటే సమాప్తం చేసేస్తుంది. అచ్చా. ఓం శాంతి.